ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం యూట్యూబర్ వైష్ణవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో భర్త చంపాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీడియోస్ చేస్తుంది. నేను చేయొద్దని చెప్పా, చాలాసార్లు వాదించాను, గొడవ పడ్డాం, అయినా కానీ వినలేదు. సో అందుకే ఎక్స్ట్రీమ్ అయి చంపేసని చెప్తున్నాడు. అసలు జరిగింది ఏంటి మాట్లాడతాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అండ్ మదర్ ఫౌండేషన్ చైర్మన్ ఫైర్ బ్రాండ్ సంధ్య రెడ్డి గారు. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా మేడం. అసలు వైష్ణవి కేసులో తప్పెవరిది అసలు? 100% వాడిదే. హరిబాబు గాడు వాని పేరు తీయడం కన్నా ఒక అంతకుడు వాడు. ఎందుకంటే అమ్మాయి ఎంత చక్కగా ఉంది నాన్న, అసలు ఎంత అంటే ఎంత ముద్దుగా ఉంది. ముక్కు పచ్చలారని పిల్ల, అసలు ఇంకా లోకమే తెలియదు. 18 ఏళ్ళు అంటే ఏముంది చెప్పు. ఇలా పిల్ల వద్దో మొర్రా పెళ్లి అంటే ఆ పిల్ల కోసం వాడు మందు దాగి నాకు ఆ అమ్మాయి కావాలని చెప్పి, ఆ అమ్మాయి ఇందో అని చెప్పి మళ్ళీ వాడు బ్లాక్ మెయిలింగ్ చేసేసి వాళ్ళమ్మ నాన్న వాళ్ళు మంచోళ్ళు గారని చెప్పేసి వీళ్ళింట్లోకి వచ్చి దూరి వీళ్ళ సొమ్ము తినుకుంటూ వీళ్ళు అది చేసుకుంటూ వాళ్ళు బిడ్డ మీద ఉన్న ప్రేమతోని వాడికి ఇచ్చి పెళ్లి చేయడం నిజంగా అసలు ఎంత దుర్మార్గం అంటే, చూస్తుంటే వాళ్ళ అమ్మని చూస్తుంటే నాకైతే దుఃఖం వస్తుంది. ఎందుకంటే కడుపు కోత అనేది ఈ ప్రపంచంలో భరించలేదు. అసలు ఒక్కొక్కటి తలుసుకుంటూ ఆ పిల్ల చేసిన చిన్న పిల్ల, నిన్న మన యూనిఫామ్ ఎప్పుడో చదువుకున్నప్పుడు యూనిఫామ్ ఫొటోస్ పెడుతుంటే కూడా అమ్మాయి ఇంకా పిల్లలాగే ఉంది. నేను అనేది ఏంటంటే అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, రోజొకటి జరుగుతున్నాయి. దీన్ని మనం ఏం చేయలేమా అనేది నాకు బాధగా ఉంది మనోజ్ గారు, నిజంగా చెప్తాను. ఈ వైష్ణవి కేసులో ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, డబ్బుల కోసం ఇప్పుడు మనం కొన్ని రకాలుగా చూస్తే ఎట్లుంటదంటే, ఇప్పుడు ఆ అమ్మాయి లవ్ చేయలేదు, సరే ఆ అమ్మాయి యూట్యూబ్ ఏదో పెట్టుకొని ఏదో ఇన్స్టా ఏదో రీల్స్ చేస్తా ఉంది. దాన్ని చూసే కదా వీడు ఈ ఎదవా ఇష్టపడ్డాడు. ఇష్టపడ్డప్పుడు నువ్వు అన్ని చెప్పి అన్ని చేసుకున్నావు. మళ్ళీ తర్వాత వాడు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వాడు ఇంకా అమ్మాయిని కూడా లవ్ చేయడం అంట. ఈ అమ్మాయి అనేది ఒక ఆడతనం అనేది అమ్మాయి 16 ఏళ్ళు 17 ఏళ్ళు అయినా కూడా ఒక ఆడబిడ్డ భర్త ఇంకొకరితో ఉన్నాడు, ఇంకొకరితో మాట్లాడుతుందంటే ఓర్చుకోలేదు సహజంగా. వాడు చెప్పడము, అవన్నీ వీడియోలు తీసి ఇందులో పెట్టుకోవడము, వాడు చేయడం తప్పు కాదట, వాడి వీడియోలు అందులో పెట్టడం తప్పు అనే విధంగా వాడు భావించాడు ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇందులో వాళ్ళ అమ్మ పాత్ర బాగుంది. హరిబాబు వాళ్ళ అమ్మ పాత్ర, వైష్ణవ్ వాళ్ళ అత్త పాత్ర పెద్ద పాత్ర. ఎందుకు అనంటే, ఎంతసేపటికి అమ్మాయి మా అబ్బాయిని దూరం చేసింది, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నది అనేది మైండ్ లో ఉంది వాళ్ళ అమ్మకి. వాళ్ళ అత్తగారింట్లోనే కదా, ఇప్పుడు వైష్ణవ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదా పెళ్ళైన తర్వాత. ఇప్పుడు హరిబాబు వాళ్ళ అమ్మకేం బాధ, నా కొడుకుని దూరం చేసింది, ఇక్కడ ఉంటే ఒక కట్నం వచ్చేది, మంచిగా ఉండేది అని చెప్పేసి మంచిగా ఉన్న కుటుంబంలో చిచ్చు పెట్టింది. అత్త పాత్ర చాలా పెద్ద పాత్ర ఇందులో. ఎందుకు అనంటే, ఇక్కడ ఆలోచించినట్టయితే అబ్బాయికి 100 పోయాడు వాస్తవం. ఇంకా ఆ తల్లి కొడుకుకు 100 పోస్తే ఈజీగా నేర్చుకోవడం మొదలు పెడతారు. వారికి కూడా మెచ్యూరిటీ లేదు. ఆ అమ్మాయి గురించి చెప్పడము, నువ్వు నీ రీల్స్ పిచ్చి అవి అని చెప్తుంది. మరి అలాంటిది మరి ఎందుకు రాని, మరి నీ కొడుకు ఎందుకు చెప్పుకోలే? నీ కొడుకు ఆ అమ్మాయిని ఇష్టపడి మందు తాగే స్థాయికి వచ్చినప్పుడు నువ్వెందుకు అర్థం చేసుకోలే? ఇవాళ ఈ అమ్మాయిని చంపేస్తే కట్నం వస్తుందా అంటే ఇంకో అమ్మాయిని చేసుకున్నారు. అసలు మీరు ఎక్కడ పోతున్నారు? సమాజం ఎక్కడ పోతుంది అంటే ప్రతిదానికి చావే పరిష్కారమా? చక్కగా ఉంది అమ్మాయి, ఇద్దరు కలిసి మంచిగా యూట్యూబ్ ఏదో నడుపుకుంటున్నారు, దానికి ఇన్కమ్ కూడా వస్తుందంట. వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఏదో చెప్పారు, ఇక్కడ వీళ్ళ చెల్లని వీళ్ళు ఎంత ఇష్టపడ్డారో వాళ్ళ కొడుకుని. కానీ ఒక్కటే నాన్న, ఏదైనా కూడా భార్య భర్తల మధ్యలో మూడో వ్యక్తి అనేది అది ఎవరైనా కానివ్వండి దూరకూడదు. ఇప్పుడు ఆ మూడో వ్యక్తి వల్లనే అమ్మాయి చాలా గతంలో చాలా సందర్భాలలో చెప్పింది, మా అత్త ఇట్లా అంటుంది అట్లా అంటుంది అని. కాకపోతే ఈ అమ్మాయి ఇక్కడున్నా కూడా ఫోన్లలో కొడుకు టార్చర్ చేయడము చెప్పడం వల్ల కూడా బాగా అక్కడ కొంచెం అదైపోయింది. ఇంకొకటి విషయం ఏంటంటే, అసలు కట్నం గురించి ఆలోచించినప్పుడు కొడుకులను కన్నడం అంటే పశువుల సంతల్లాగా అమ్ముకోవడమా? అంతేనా? ఇప్పుడు ఆ అమ్మాయి కట్నం తెస్తే నీ కొడుకు కూర్చొని తింటాడా? అంటే నువ్వు కొడుకుని కన్నది అందుకేనా? అంటే పెళ్లి చేసుకుంటే కట్నం ఇవ్వాలా కంపల్సరీ? ఆ రోజులు ఎప్పుడో పోయినాయి కదా. ఇప్పుడు ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి మూవ్ అవుతున్నారు. నీ కొడుకుని కంటే మాత్రం ఇక ఒక పశువుని కొంటారు కదా డబ్బులు ఇచ్చి. ఇప్పుడు అట్లాగే కట్నం గురించి నాన్ సెన్స్. ఈ కట్నాలు ఇవన్నీ కాదు, ఒక కలిసి మెలిసి ఉండాలి అనేది. కానీ ఇప్పుడు ఏమైంది, చంపిన తర్వాత వీళ్ళ అన్నలందరూ ఏమంటారు, వాడు బయటకు వస్తే వాడిని చంపుతాం, మన కుటుంబాన్ని చంపుతాం అంటే చావుకి అంటే ఇక ప్రతీకారం తీర్చుకుంటూ వెళ్తారా? అంటే దీనికంటే ఇక్కడ ఎండ్ కార్డ్ అనేది ఉండదా అనేది
నేను వైష్ణవ్ ఒకటి గురించే కాదు, చాలా జరుగుతున్నాయి ఇట్లా. ప్రతీకారాలు తీర్చుకోవడం, పగలు ప్రతీకారాలు తీర్చుకుంటూ ముందుకు పోతే ఇలా ఎన్ని రోజులు. వాస్తవానికి మన దగ్గర ఉన్న దరిద్రమైన చట్టాలు ఏంటంటే శిక్షలు ఉండవు. ఇంత అది ఎక్కువ కాలం ఎక్కడ ఉంటాయి, 90 రోజులేమో పోతాడు వస్తాడు. అదే మైనస్ పాయింట్ అయింది. ఇవాళ ఆడపిల్లల సేఫ్టీ కోసం ఇవాళ మన దగ్గర ఉన్న చట్టాలు వాళ్ళు ఏం చేసుకుంటారో మంచిగా అభయాస్తం లాగా వాడుకుంటారు మగపిల్లలు. పోలీసుల దగ్గరికి వెళ్ళి వైష్ణవి భర్త లేదు నేను వీడియోలు చేద్దని చెప్పా, అయినా కానీ చేసింది అని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు చూస్తే ఇద్దరు ఉన్నారు దాంట్లో. అదే ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు, ఇన్కమ్ వస్తుందని వాళ్ళ బ్రదర్ ఎవరో చెప్పారు. అయితే నేను ఒక్క విషయం ఏంటంటే వైష్ణవ్ ఒకటే కాదు, యూట్యూబర్స్ కి అండ్ రీల్స్ చేసే వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా. నాకున్న అవగాహన అనుభవం ప్రకారంగా చెప్పేది ఏంటంటే, పెళ్లి కానంత వరకు ఓకే, ప్రేమికులుగా ఉన్నప్పుడు వేరే ఉంటది. పెళ్లి అయిన తర్వాత నా భార్య నా సొంతమని మగవాడు కూడా అనుకుంటాడు. ఆ ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం అనేది కొంతమందికి ఇష్టం ఉండదు, స్వార్థం వచ్చేస్తుంది. భార్య అయిన తర్వాత స్వార్థం వస్తుంది. ప్రియురాలు అయినప్పుడు కొంచెం ప్రియురాలు ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఇక్కడ ఏమైంది, వైష్ణవి అనుభవ విషయంలో కూడా కొన్ని అనిపించింది. ఏమనిపించింది అంటే, ఈ అమ్మాయి ప్రతిదీ కూడా ఫాలోవర్స్ తో పంచుకోవడం అనేది ఈ అమ్మాయికి, అంటే ఆ అమ్మాయికి కూడా పాపం మనసులో ఏం ఉండదు, ఏదున్నా నేను చెప్పుకోవాలి అని ఒక అవగాహన లేకపోవడం. మామూలుగా అనడం వేరు, ప్రతి విషయాన్ని చర్చ చేసుకోవడము. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు ఈ అమ్మాయి కెమెరా పెట్టింది, అత్త సర్ది చెప్తుంది, అది మొత్తం పబ్లిక్ తెలవడం. మగవాడు ఏమనిపోతే సైకాలజీగా ఏమైపోతాడుగా, నా ఇమేజ్ డ్యామేజ్ చేసింది అనేది వాడికి సైకాలజీగా ఫిక్స్ అయితే. ఇంట్లో ఉన్న కూడా 4 రోజులు మంది చూసుకోవాలి, అది తప్పు. ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా అది కరెక్ట్ కాదు. వైష్ణవ్ ఒక్కతే కాదు, చాలా మంది చేస్తున్నారు అట్లా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, మీకు 70-80 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళకు ఉన్నారనుకోండి, ఇంకొక వాళ్ళకు ఫాలోవర్స్ పెరుగుతుంటారు. ఇప్పుడు ఏ ఫాలోవర్ వచ్చి ఈ అమ్మాయిని కాపాడింది కదా, ఎంత బాధాకరం. అమ్మాయి 2 days కింద వీడియో చేస్తున్నప్పుడు పాపం నేను కొన్ని చూస్తున్నా, నాకు కూడా కంటికి దుఃఖం వచ్చింది. నేను అన్నం తినలేదు, నాకు చేత కావట్లేదు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మెసేజ్లు పెట్టారు తప్ప ఆ అమ్మాయిని ఎవరైనా పట్టించుకున్నారా? వీళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి మా చెల్లెలు ఇట్లా అని చెప్తున్నారు కదా, మీ చెల్లె ప్రాబ్లం ఏందని, మీ అమ్మాయి సైకాలజీ ఏంది, అమ్మాయి ఎందుకు ఇట్లా బాధపడుతుంది అని ఆలోచించిండ్రా? ఎందుకు ఆలోచించలేదు అనేది నాకు అనిపిస్తుంది. ఈ రోజు కొంచెం ఆలోచించుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నమాట. ఇలా చనిపోయేది కాదు అమ్మాయి. సో నేను అనేది ఏంటంటే, మీరేమని కల్మషం లేని అమ్మాయి అవును, మనసులో ఏం లేదు, చాలా బాగా రీల్స్ కూడా మరి అంటే ఏం లేదు, ఎక్స్పోజింగ్ లాగా అలా ఏం లేదు. అమ్మాయి మామూలుగా ఉన్నట్టుగానే మాట్లాడుతుంది, మామూలుగానే చేస్తుంది, హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ లాగా కూడా లేదు అమ్మాయి. ఇంకా పెళ్లి కాని పిల్లలాగే అనిపించింది. అంటే కొంతమందికి ఇంకా పిల్లతనం అంటారు కదా, అట్లా ఉంది. నేను అనేది ఏంటంటే, ఇవాళ ఏ ఒక్కడికైనా మగవాడికైనా ఆడికి ఒకటే చెప్తున్నా, ఈ ప్రేమించుకున్న తర్వాత సరే వైష్ణవి ప్రేమించకున్నా వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి ఒప్పుకున్నాడు వాడు. సరే ప్రేమించిన అంటారు కదా, అమ్మాయిని ప్రేమించిన భర్త వస్తే ఇంకా హ్యాపీగా ఉంటదని, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అలా ఆలోచించినట్టున్నారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు పడలేదు అనుకోండి, విడిపోవచ్చు కదా. చంపడం ఎందుకు? ఇప్పుడు చంపి వాడి కుటుంబాన్ని వీళ్ళ కుటుంబాన్ని రోడ్ల మీదకి వచ్చేసి భయంగా మళ్ళీ పగలు ప్రతీకారాలు ఎందుకని అడుగుతా. ఇంకొకటి, సమాజంలో ఒంటరిగా భర్తను వదిలిపెట్టి ఉన్నప్పుడు సమాజం సూటిపోటి మాటలు, అవి కూడా కొన్ని దృష్టిలో ఉంటాయి. సమాజం ఏ రకంగా ఉన్నా అంటే సమాజం కాబట్టి సమాజం గురించి పట్టించుకోవద్దు. కొన్ని విషయాలల్లా కొన్ని కఠినమైన సమాజం, మొత్తం సమాజాన్ని నేను వదిలేయమని చెప్పట్లేదు. సమాజంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మీరు ఇప్పుడు చనిపోతే అయ్యో ఇట్లా ఎందుకు చనిపోయింది ఈ అమ్మాయి, అయ్యో అని ఇప్పుడు మనం అందరం బాధపడుతున్నాం. అదే కొంచెం వదిలిపెట్టిన తర్వాత అమ్మో ఈ పిల్ల ఇట్లా ఆ పిల్ల అట్లా ఇట్లా అని చెప్పేసి భర్తను వదిలిపెట్టింది అనేది కొంతమంది అంటారు. అనరా మనోజ్ గారు? నరం లేని నాలుక 100 మాట్లాడుతుంటది. కాబట్టి అన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం అంతలో మనం ఉంటే అయిపోతుంది. ఆ అమ్మాయి పాపం నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేయకుంటది, ఇష్టపడి చేసుకున్నాడు, చంపుతుందని ఎందుకు అనుకుంటుంది చెప్పండి. ఇవాళ తల్లిదండ్రులకు ఎంత బాధ అంటే, నిజంగా అలాంటి బిడ్డ కళ్ళ ముందు పోయిందంటే ఇవాళ బాధాకరమైన విషయం. నేను ఒక్కటైతే ప్రతి ఒక్కరికి వైష్ణవి చావు అనేది అమ్మాయిలలో అబ్బాయిలలో కానివ్వండి స్పందన రావాలి, ఒక కనువిప్పు కలగాలి. ఎందుకు అనంటే ఎవరిద్దరు ప్రేమించినా కూడా 18 ఏళ్ళకి ప్రేమ, 16 ఏళ్ళకి ప్రేమలంట, 17 ఏళ్ళకి అమ్మాయి మైనరే, ఇంకా మన ప్రెగ్నెంట్ వచ్చే వరకు కూడా. అయితే ఇప్పుడు వాడు చెప్పేది ఏంటంటే, సరే వాంత అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇప్పుడే వద్దులే మనకు,
మనం ఇంకా పిల్లలమే కదా, ఇంకా ఏం మనకు సెట్ కాలేదు కదా అన్నప్పుడు అది వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకోవాలి. దాన్ని కూడా తీసుకొచ్చి మనం ఇలా పెట్టొద్దు, యూట్యూబ్ పెట్టొద్దు. అది మనం ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక్కదే కాదు, ఇప్పుడు జరుగుతున్న అమ్మాయిలకు చెప్తున్నా నేను. ప్రతి విషయాన్ని తీసుకొచ్చి మనము సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా దాంట్లో నీకేమైనా లైకులు వచ్చి నీకేమైనా వచ్చేసి నేను ఎవడ వచ్చి ఆదుకున్నాడా అనేది ఇప్పుడైనా మీరు ఆలోచించాలి. పబ్లిక్ అయిపోయి 10 మంది ఇంకా తెలిసిపోయింది. ఇప్పుడు భార్య భర్తల మీద 3వ తెలియొద్దు అనుకుంటే ఇలా 30,000 మందికి తెలిసాయి, 3 లక్షల మందికి తెలిసాయి, 3 కోట్ల మందికి తెలిసాయి. దీనివల్ల లాభమా నష్టమా మనం ఆలోచించుకోవాలి. సోషల్ మీడియాలో ఒక మంచిని సమాజంలో పొద్దున్న లేస్తే నేను ఇది లేచినా, నేను ఇది తింటున్నా, నేను అది తాగుతున్నా, ఈడబోతున్నా, ఆడబోతున్నా, ఎందుకంటే సమాజం చెప్పడం అవసరమా? ఎందుకు చెప్పాలి? మనం ఒక 10 మందికి ఉపయోగపడేది ఏదైనా ఉంటే చెప్పండి, మంచి పెట్టండి. అంతేగాని పొద్దున్న లేస్తే ఘోరం, మీరు నమ్మరు. అసలు రీల్స్ లో చూస్తే ఎంత దరిద్రాలు అంటే అంత దరిద్రాలు సమాజంలో జరుగుతున్నాయి. మనం మాట్లాడుకోవాలి. మీరు అంటున్నారు మనము, కానీ ఒక్కరే కాదు, సమాజం మొత్తం మారాలి. అసలు సమాజం ఎక్కడ మారుతుంది? పొద్దున్న లేస్తే ఒక ఇన్స్టా పిచ్ అయిపోయింది. అసలు యూట్యూబ్ ఇన్స్టా అనేది పొద్దున్న లేస్తే ఎవరు చూడు అదే ఫాలోవర్స్, ఎంతమంది లైక్లు వచ్చినాయి, ఎంతమంది ఉంది, దాంతోనే ఏమన్నా మనకేమన్నా వచ్చేది ఉందా, ఒరిగిపోయేది ఉందా? ఒక ఇంత ఘోరంగా ఉంది మనోజ్ గారు. ఎందుకంటే మీరు సోషల్ చాలా మంది ఆడవాళ్ళు అలా అనుకోరు. అంటే ఫేస్బుక్ లో స్టోరీస్ పెట్టాలి, ఇన్స్టాలో స్టోరీస్ పెట్టాలి, వాట్సాప్ స్టేటస్లు పెట్టాలి, అదే పని ఉంది. పొద్దున్న నుంచి అదే పని ఉంది. ఇంకేం పని ఉంది వాళ్ళకి? వీడియోస్ ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నాం. సమాజంతో ఒక విలువలతోని, ఒక బాధ్యతతోని మనం ముందుకెళ్ళాలి. పెట్టొద్దు అన్నట్లు సోషల్ మీడియా మీ గతంలో చెప్పిన మంచి ఉంది, చెడు ఉంది. మనం దాన్ని యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను అనేది ఏంటంటే మన కాపురాన్ని తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టకూడదు. అవునా కదా? మనం ఇప్పుడు భార్య భర్తల మధ్యలో 3వ దూరొద్దంటే ఇంకొకటి, అత్త గాని మామ గాని, ఇక్కడ వీళ్ళ మదర్ గాని, ఇక్కడ వీళ్ళ ఫాదర్ గాని ఎవ్వరు కూడా దూరకూడదు. నేను ఒక్కటే చెప్తున్నా. మీరేమన్నా సలహాలు ఇవ్వండి తప్ప భార్య భర్తల మధ్యలో 3వ దూరినప్పుడు ఆ కుటుంబం అనేది కరెక్ట్ గా ఉండదు. కానీ చాలా మంది హరిబాబు వాళ్ళ అమ్మని ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడుతున్నారు. అంటే మరి ఆమె మాట్లాడిన మాటలు కోడల్ని తిట్టింది, బాబుతో మాట్లాడింది. ఆమెకేం రైట్ ఉందని చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఆమెను చంపేసి వస్తే కట్నం వస్తుందా? ఎంత నేరం అండి అది. ఇప్పుడు ఆడవాళ్ళు ఆడదేకే శత్రువు అన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిందని వీడు, మా అమ్మ చెప్పిందని వీడు. వాస్తవం వాళ్ళ కుటుంబం నుంచి సపోర్ట్ ఎక్కడుంది అమ్మాయికి? నీ కొడుకే కదా, నీ కొడుకుని ఉరిది, నీ కొడుకుని చంపు, నీ కొడుకుని అది చేసుకో. నువ్వు అన్నందుకు నువ్వు నీ కొడుకు దగ్గరికి అమ్మాయి రాలే కదా, అమ్మాయి దగ్గరికి నీ కొడుకు వెళ్ళాడు. సిగ్గుండాలి ఆమెకి. ఒక అత్త అయినంత మాత్రాన పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది. వాళ్ళ కుటుంబం వాళ్ళకు ఉంటది. నువ్వు సలహా ఇవ్వు, ఒక గౌరవప్రదంగా ఉండు. ఆ అమ్మాయి మీద ఏదో ఉంగరం దొంగతనం చేసినవని ఇంకా అంతే పొమ్మని లేక పొగ పెట్టేస్తారు అంతే. ఇంకా ఇలాంటి దరిద్రాలు ఉండబట్టుకే ఇట్లా. ఇవంతా కూడా నిజంగా కూడా ఇది ఇలా అత్తలకు గాని, పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు గాని, అబ్బాయిలకు గాని ఇవందరూ కనిపింపు కలగాలి. కానీ ఎంత దుర్మార్గం అంటే అమ్మాయి చావు అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మీకు చాలా మంచి జీవితాలు ఉన్నాయి తల్లులారా. అబ్బాయిలు మీరు కూడా ఎందుకు తొందరపడుతున్నారు? మీకంటూ ఏం లైఫ్ సెటిల్ కాక ముందుకే లవ్లు చేసుకోవడము, ఏమో లవ్లు చేసుకున్నంత ఉన్నప్పుడు ఆగలేరా? ఒప్పించలేరా? మీ లైఫ్ లో సెటిల్ అయ్యి లైఫ్ ఇవ్వలేరా? అన్ని అయిపోవాలి, ఒకటే రోజులో అయిపోవాలని. ఈ తొందరపాటు నిర్ణయాలతోనే సమాజం మీద ఎఫెక్ట్ పడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియాకి, డిజిటల్ మీడియా వాళ్ళు కానివ్వండి, మీకు ఏ మీడియా వాళ్ళు కానివ్వండి, ఇలాంటి చర్చా కార్యక్రమాలు పెడుతుంటే 10 మందికి అవేర్నెస్ అనేది అయితే వస్తుంది. నేను ఇలాంటివి మాత్రం ఒకరు చెప్పేది మనకు కొన్ని సూచనలు మనము వినాల్సి వస్తుంది. కాబట్టి ఇది జరుగుతున్నప్పుడు చట్టంలో ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మాయిల మీద జరుగుతున్న ఈ దాడులనే కానివ్వండి, ఇలాంటివి కట్టడి చేసే నిర్ణయం అయితే తీసుకోవాలి దయచేసి. ఎందుకు అంటే ఇది ఇవాళ ఆ వైష్ణవికి జరగవచ్చు, రేపు మన ఇంట్లో జరగవచ్చు, రేపు మీ ఇంట్లో జరగవచ్చు, రేపు ఏదైనా సమాజానికి ఇది కరెక్ట్ కాదు. చంపడమే కరెక్ట్ అయింది కాదు. ఒక్కటే చెప్తున్న, అమ్మాయి గాని అబ్బాయి గాని మీకు పడనప్పుడు విడిపోండి, నష్టం ఏం జరగదు. ప్రపంచం చాలా పెద్దది. ధైర్యంతోని, గుండె ధైర్యంతోని బ్రతకండి. ఇంకొకటి, మీరు పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత
మీకు ఒక బాధ్యత ఉన్న తర్వాత సంపాదించుకోగలుగుతాం, మా పిల్లలను మేము పెంచుకోగలుగుతాం అనుకున్నప్పుడు మాత్రం పిల్లలను కనండి. మీరే ఒక పిల్లలు అయి ఉండి ఇంకొక పిల్ల తల్లికి మీరు టైం ఇస్తున్నారు అని అంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు కలిగితే ఒక అమ్మగా ఒక అక్కగా చెప్తున్నా మీకు అందరికీ. కాబట్టి మంచిగా ఉండాలి, ప్రేమ తప్పు కాదు, ప్రేమించండి, కానీ ఒక బాధ్యతతోని ఒక అవగాహనతోని ముందుకెళ్ళండి. ఏది ఏమైనా చచ్చిపోయిన వైష్ణవిని మళ్ళీ మనం తీసుకురాలేము. వైష్ణవి లాంటి జీవితం ఏ ఆడపిల్లకు రాకూడదు. ఒక నిండు గర్భిణిని చంపినామంటే నిజంగా వాడిని నడి రోడ్డు మీద ఊరేయాలి తప్ప వాడిని జైల్లో ఇంకా వాడిని ఉసుకేసి ఇంకా సమాజంలో వాడి దాచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. కానీ కొన్ని లా ఉంటది కాబట్టి మనం దానికి వ్యతిరేకంగా పోలేం. కానీ ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాలను మాత్రం ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇయ్యాల మనమే బాధ్యత వహించాలి. మన పిల్లలను మనమే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకెవ్వరు మన పిల్లలు ఇప్పుడు మన 4 రోజులు ఇవాళ వైష్ణవమ్మ చనిపోయేంత వరకు కూడా ఆ బిడ్డ బాధ అనేది తనకు ఉంటది. ఎవరికి ఉండదండి, సోషల్ మీడియాలో 2 రోజులు 3 రోజులు చూస్తారు, ఇంకోటి జరుగుతూనే ఉంటది, డైవర్ట్ అయిపోతుంటది. కానీ ఒకటే చెప్తాను, సమాజం మీద ప్రతి ఒక్కరు మనం మారాలి, బాధ్యతగా తీసుకోవాలి. మేమనేది ఏంటంటే ఎంతవరకు ఉన్నా మన కుటుంబ కట్టుబాట్లు అనేది చాలా ముఖ్యము. సనాతన ధర్మం అనేది ఏదో సనాతన ధర్మం అంటే ఏదో RSS కు సంబంధించిందో ఎవరిది కాదండి. సనాతన ధర్మం అంటే తన ధర్మం, తన న్యాయం, మన బాధ్యతలను మనం మర్చిపోకూడదు అనేది మాత్రమే తప్ప అదేదో సనాతన ధర్మం అంటే ఏదో ధర్మాలలో పోతున్నాం అనేది మీరు అనుకోవద్దు. మన బాధ్యతలను మర్చిపోకుండా మన విలువలని, మన కుటుంబ విలువలను కాపాడుకోవాలి అనేది సనాతన ధర్మం. ఇంకా ధర్మాల డీప్గా నేనైతే పోనండి. నేను చెప్పింది ఏంటంటే మన బాధ్యతల మీద మన కుటుంబ విలువలు తెలుసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లకు చెప్తున్నాను, మగపిల్లగాని గల తల్లిదండ్రులకు చెప్తున్నాను. ఏది ఏమున్నా కూడా ఆలోచన విధానంతో కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి నేను మాత్రం ఈరోజు మనం టీవీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. సో ఇది సంధ్యారెడ్డి గారి అనాలిసిస్, ఎంతో చక్కగా వివరించారు ఆవిడ. సో మీకేమన్నా అంటే యూట్యూబర్ వైష్ణవి కేసులు ఎవరు తప్పు అనుకుంటున్నారు మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.